వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 5న పర్యటించనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, సిపి సన్ప్రీత్ సింగ్ పరిశీలించారు. సభకు వస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభాస్థల ప్రాంగణాన్ని భద్రతా వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన మంజూరైన పనులకి శంకుస్థాపన, కొన్ని ప్రతిపాదనలు ఉన్న వాటికి ఆ యొక్క సభలో వారికి వచ్చిన నియోజకవర్గ ప్రజల సమక్షంలో అడిగి మంజూరు చేయించుకోవడం. ఇప్పుడు మంజూరు అయిన ఏదైతే కార్యక్రమాలు, మెడికల్ కాలేజ్ సుమారుగా 150 crores, నర్సింగ్ కాలేజ్ 25 crores, తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్ అదొక 200 crores, మున్సిపాలిటీకి సంబంధించి డ్రైన్స్, రోడ్స్, కల్వర్స్, సెంట్రల్ లైనింగ్, జంక్షన్స్ అన్ని కూడా ప్రాథమికంగా ఒక 20 crores మంజూరు ఇచ్చినారు. వాటికి కూడా ఇక రూరల్ కనెక్టివిటీ అండ్ అర్బన్ కనెక్టివిటీ ఉన్న రోడ్స్, నర్సంపేట టు వరంగల్ 4-lane రోడ్, నర్సంపేట కాన్స్టిట్యున్సీ పరిధి వరకు 85 crores, నర్సంపేట కాన్స్టిట్యున్సీ పరిధి నుంచి పర్కాల్ వరంగల్ వరకు 80 crores, దాదాపు 160 crores 4-lane రోడ్ ఆల్రెడీ హ్యామ్ ప్రోగ్రాంలో మంజూరైంది. టెండర్ కూడా చేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, నెక్కొండ నర్సంపేట నెక్కొండ అదొక దాదాపు 60 crores, 10 meters ఊరు గ్రామాల బయట, గ్రామాలలో